పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాజాసాబ్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ పూర్తి చేసిన డార్లింగ్ ఫౌజీ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇవ్వబోతున్నాడు ప్రభాస్. ఇటీవల బాహుబలి 2 భాగాలు కలిపి వచ్చిన బాహుబలి ది ఎపిక్ ఇండియాతో పాటు యుఎస్ తదితర దేశాలలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 12న అక్కడ రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న ప్రీమియర్ షో కోసం జపాన్ వెళ్లనున్నాడు ప్రభాస్. ప్రభాస్ కి జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన బాహుబలి మొదలుకొని కల్కి 2898 AD వరకు జపాన్ లో విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. అయితే కల్కి సినిమా రిలీజ్ సమయంలోనే జపాన్ కి వెళ్లాలనుకున్నాడు ప్రభాస్, కానీ కుదరలేదు. కానీ త్వరలోనే కలుస్తానని ఓ వీడియో ద్వారా జపనీయులకు మాటిచ్చాడు డార్లింగ్. అందుకే ఇప్పుడు జపాన్ అభిమానుల్ని పలకరించేందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం చేసిన ఫౌజీ సినిమా నుంచి కాస్త విరామం తీసుకొని ఆయన జపాన్ పయనం కాబోతున్నాడు. ఇక తిరిగొచ్చాక అసలు సిసలైన విధ్వంసానికి రెడీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరున సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్న స్పిరిట్ షూటింగ్ ప్రారంభించనున్నారు. జపాన్ నుంచి తిరిగొచ్చాక ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.